సుబ్బురాయుడు దర్శకత్వంలో నిర్మించబోతున్న చిత్రం ఎక్సెల్ శంకర్. ఈ చిత్రానికి కథ దర్శకత్వం కడప జిల్లాకు చెందిన సుబ్బురాయుడు ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవడానికి నూతన దర్శకుడుగా వస్తున్నాడు. అలాగే ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ మొత్తం నువ్వంటే పిచ్చి జగన్నాథ చిత్ర దర్శకులు బి సంతోష్ గారు చేస్తున్నారు. ఈ చిత్రం ఒక లవ్ ఎంటర్టైన్మెంట్ పెయిన్ఫుల్ స్టోరీతో రూపుదిద్దుకుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎక్స్ డిప్యూటీ మేయర్ మరియు యువత చిత్ర ప్రొడ్యూసర్ దాడి సత్యనారాయణ గారు, వీలైతే ప్రేమిద్దాం వలస చిత్ర కథానాయకుడు చదరం తులసిరామ్, లియో 9VF ఎక్స్ చైర్మన్ మరియు నటులు సునీల్ చరణ్ గారు, లక్ష్మీ పూజ, బాబుదేవ్, సముద్రం బాబాయ్, వరప్రసాద్ గారు, మాజీ ఫేమ్ మధుసూదన్ గారు, చంద్రశేఖర్ గారు, మేనేజర్ పిల్లి ప్రసాద్, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. ముందుగా మీడియా సోదరులందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే. అలాగే మరి ఈరోజు నూతనంగా మరి చిత్రాన్ని ఈరోజు పూజా సెరమనీతో ప్రారంభించడం జరిగింది. ఎక్సెల్ శంకర్ అనే టైటిల్తో దర్శకత్వం సుబ్బు గారు దర్శకత్వంలో కథా స్క్రీన్ ప్లే అంతా కూడా ఆయన దర్శకత్వంలో సినిమా అన్నది ముందుకు వెళ్తుంది. అలాగే దీని దర్శకత్వ పర్యవేక్షణ ఆల్రెడీ గతంలో మనకందరికీ సుపరిచితుడు సంతోష్ గారు జగన్నాథ్, అలాగే నువ్వంటే పిచ్చి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి మరి మన సంతోష్ గారు దర్శకత్వ పర్యవేక్షణతో మరి సినిమాకి పూర్తి స్థాయిలో ఆయన ఇవ్వడం చాలా సంతోషకరం. అలాగే ఈ చిత్రాన్ని ముందు మరి విశాఖపట్నం, అలాగే హైదరాబాద్, అలాగే అరకు పరిసర ప్రాంతాల్లో కూడా మరి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో ఈ చిత్రాన్ని తీయడానికి మొత్తం సన్నాహాలు, స్క్రిప్ట్ వర్క్ అంతా కూడా రెడీ అవుతుంది. త్వరలోనే దీని షెడ్యూల్స్ అన్నీ కూడా మన డైరెక్టర్ గారు ముందుకు తీసుకువెళ్ళి మరి ఆర్టిస్ట్ సెలక్షన్స్ అన్నీ కూడా మరి ఆడిషన్స్ అన్నీ కూడా జరుగుతాయి. సో ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేసి మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే దీంట్లో సీనియర్ ఆర్టిస్టులు అందరినీ కూడా పెట్టి మరి ఒక మంచి సబ్జెక్ట్తో మరి ప్రజలకి ముందుకు తీసుకురావాలని చెప్పి ఈయన ఈరోజు మరి పూజా సెరమనీతో ఈరోజు ఒక స్క్రిప్ట్ వర్క్ ఒక ఆఫీస్ అన్నది ఇక్కడ ప్రారంభించడం జరిగింది. త్వరలోనే మరి ఈ యొక్క సినిమా తాలూకా విశేషాలన్నీ కూడా మా డైరెక్టర్ సంతోష్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా మీ ముందుకి తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీ అందరికీ కూడా మీడియా తరఫున ఒక విషయం తెలియాలనుకుంటున్నాను. త్వరలోనే మా సంతోష్ గారి చేతుల మీదుగా మరి రాబందు బ్లడ్ బాత్ అనే చిత్రం త్వరలో ఈ చేతుల మీదుగా కూడా మరి చిత్రం ప్రారంభించడం అవుతుంది. సో దానికి కూడా అన్న సంతోష్ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న, నువ్వు సక్సెస్ అవ్వాలి. ఇలాంటి మూవీస్ ఇంకెన్నో తీసుకెళ్ళి మరి పూరి జగన్నాథ్ గారి శిష్యుడు అంటే ఆయనకి మించి నువ్వు మంచి ఇదవ్వాలి, దర్శకత్వంలో జెండా పాతాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సునీల్ చరణ్. అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ ఫ్రెండ్షిప్ డే రోజే నా ఫ్రెండ్ సంతోష్ కానీ, తర్వాత నా ఫ్రెండ్ డైరెక్టర్ సుబ్బు, మొత్తం అంటే ఒక ఫ్రెండ్షిప్ డే రోజే ఒక మూవీ అనేది ఓపెనింగ్ జరిగింది. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో చేసిన ఒక డైరెక్టర్ కానీ, బ్యాక్గ్రౌండ్ నుండి రైటర్ మన సంతోష్ గారు కానీ, సంతోష్ గారి రైటింగ్ అంతా ఎలా ఉంటుందంటే మీకు కంప్లీట్గా ఎవరైనా సరే ఇన్స్పిరేషన్గా తీసుకునేది ఒక రామ్ గోపాల్ వర్మ గారిని కానీ, పూరి జగన్నాథ్ గారిని కానీ, ఎవరైనా సరే ఒక యూత్ తీసుకునే టార్గెట్ ఎప్పుడు కూడా ఇన్స్పిరేషన్ వాళ్ళతోనే ఉంటుంది. దీనిలో ఆ రెండూ కనబడతాయి. అండ్ మరీ ముఖ్యంగా ఏంటంటే సంతోష్ గారు నాకు కనీసం ఒక 15 years నుంచి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. మీరు నిజంగా హైదరాబాద్లో ఇప్పుడు 2-3 సినిమాలు చేసాక కూడా హైదరాబాద్ నుంచి వచ్చి మళ్ళీ మా వైజాగ్ పీపుల్కే సపోర్ట్ చేయడానికి మీరు ఎక్కడి వరకు వచ్చారు. నిజంగా చాలా థ్యాంక్స్ డార్లింగ్. ఈరోజు సినిమా ఓపెనింగ్ అనగానే నేను వచ్చాను. అసలు ఈయన ఉన్నారంటే మట్టుగా సినిమా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పూరి జగన్నాథ్ గారు కంప్లీట్గా కనిపిస్తారు ఆ స్క్రీన్ ప్లేలో కానీ ఇదంతా. వాళ్ళ సినిమా అయితే మటు నాకు మరి మీతో పాటు నేను స్క్రీన్లో చూడాలి. ఆల్ ద వెరీ బెస్ట్ డార్లింగ్. థ్యాంక్ యూ. తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలతో విశాఖపట్నంలో అక్కేపాలెంలో ఈ రోజున సినిమా ఆఫీస్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. మన డైరెక్టర్ ఎస్ రాయుడు ఆధ్వర్యంలో ఎక్సెల్ శంకర్ అనే సినిమాని ఇక్కడ ఈ ఆఫీస్ ద్వారా సినిమాని షూట్ చేసి తెలుగు ప్రజలందరికీ కూడా అందించడానికి
మరి వేళ ఫ్రెండ్షిప్ డే రోజున ఈ ఆఫీసు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ శుభ సందర్భంగా ఈ ఆఫీసు ఓపెన్ చేసినందుకు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరి తరపున వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మరి వేళ యూత్ ఎక్కువగా వీళ్ళ ఫ్రెండ్షిప్ ని ఎంజాయ్ చేసే రోజున ఈ ఆఫీస్ ప్రారంభించడం చాలా సంతోషదాయకం. అలాగే విశాఖపట్నంలో సినిమా ప్రారంభోత్సవం అంటే ఖచ్చితంగా అది విజయడంకా మోగిస్తుంది. ఎందుకంటే గత 30-40 సంవత్సరాల నుంచి చూసుకున్నట్టయితే మరో చరిత్ర దగ్గర నుంచి ఎన్నో సినిమాలు విశాఖపట్నంలో స్టార్ట్ చేసినటువంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యి